స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని దానికి సంబంధించి చేసినటువంటి ఎస్టిమేషన్ 5,800 కోట్లతో వారికి 5,800 కోట్లతో వారికి గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి వారికి గత సంవత్సరం కూడా మాకు రాలేదు. సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోనే మా రైతులు రోడ్లు పంట పొలాలు అన్నీ బాగా ఇవ్వవలసిందిగా వాటిని నేను నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ గారు కలిసి జాతీయ విపత్తుగా కూడా దీన్ని గుర్తించాలని చెప్పి మీరు కోరాము. లేక రాష్ట్ర కూడా వారు కూడా సంబంధిత అధికారులకు పంపించి దాన్ని కేంద్ర బృందాలు ఏమన్నా సార్ 6వ తేదీన అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు కదా, ఈ సందర్భంగా ఏమన్నా ఈ విపత్తు ప్లేస్లో ఏమన్నా వెళ్ళాలని ఏమన్నా కోరారా విజిట్ చేయడానికి? జరిగినటువంటి విషయం ఇప్పటికే వివరించారు. సార్ ఈ కాళేశ్వరం ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ గురించి ఏమైనా మాట్లాడారా ఆయన దగ్గర? ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అదేవిధంగా స్టేట్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు, నేను అధికారులు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాత్రలో ఉన్నటువంటి 44% రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ 3-4 సంవత్సరాల్లో ఆయిల్ పామ్ పంట చేసుకునే అవకాశం వస్తుంది. లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. పరిశీలించి చెప్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆయిల్ పామ్ రైతుల్ని వెంటనే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కానీ లేదు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. థ్యాంక్ యూ.